శాసనసభలో ఆమోదం పొందిన బిల్లుల విషయమై రాజ్భవన్లో గవర్నర్తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ అంశానికి సంబంధించి నిబంధనలను ఎత్తివేస్తూ రాష్ట్ర శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో కూడా కొద్దిసేపటి క్రితమే ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% నిబంధనలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలందరూ కూడా గవర్నర్ను కలిసేందుకు రాజ్భవన్కు చేరుకున్నారు. రాజ్భవన్లో ఇప్పటికే గవర్నర్ను కలిసిన మంత్రులందరూ కూడా బీసీ రిజర్వేషన్లు బిల్లుకు సంబంధించి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అంశాన్ని పరిగణలోకి తీసుకొని మీరు ఆమోదం తెలపాలని వారందరూ కూడా తాజాగా ఇప్పటికే కోరడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీ మాత్రం ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు. 42% రిజర్వేషన్ అంశంలో ప్రధానంగా ముస్లింలకు అందులో 10% రిజర్వేషన్లు ఉన్నాయి అని వీళ్ళు అనుమానిస్తున్నారు. అవి లేవని చెప్పినట్లయితే మేము వస్తామని వీళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించి పార్టీ వారు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈ అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉంది. ఇప్పటికే సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ నుంచి మద్దతు తెలిపేందుకు వారందరూ కూడా పొన్నం ప్రభాకర్తో హాజరయ్యారు. అయితే పొన్నం ప్రభాకర్ వీరందరినీ తీసుకువెళ్ళి కొద్దిసేపటి క్రితమే గవర్నర్ జిష్దేవ్ వర్మను కలిశారు. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, గవర్నర్ భవన్కు ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకున్నారు. అయితే ఇప్పటికే బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో 50% నిబంధనలను ఎత్తివేస్తూ నిన్ననే శాసనసభలో ఆమోదం తెలపడం జరిగింది. తాజాగా శాసన మండలిలో కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆమోదం పొందినట్లయితే దీనికి న్యాయపరమైన చిక్కులు ఉండవని భావించారు. అయితే మంత్రులు పొన్నం ప్రభాకర్తో సీతక్క కూడా హాజరయ్యారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు, బీర్ల ఐలయ్య, కేపీ వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ నుంచి హాజరయ్యారు. సిపిఐ నేతలు నారాయణ హాజరయ్యారు. ఎమ్మెల్సీ నెల్లికంట్ల సత్యం కూడా హాజరైన పరిస్థితి ఉంది. వీరందరూ కూడా ఇప్పుడే గవర్నర్ను కలిసి ఈ ఆమోదం తెలపాలని కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మొదటి నుంచి కూడా భారత్ జోడో యాత్రలో తమ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈ మాటను నిలబెట్టేందుకు మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేశామని, ఈ నేపథ్యంలోనే దీన్ని అమలు చేసేందుకు అందరం కూడా ఐకమత్యంగా ముందుకెళ్తున్నామని ఇప్పటికే శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలియజేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకు అప్పట్లో 2004లోనే సోనియా గాంధీ మాట ఇచ్చారని, ఆ మాట ప్రకారమే రాష్ట్రం కూడా సాధించుకున్నామని, కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇచ్చిందైతే ఆ మాటను వెనక్కి తగ్గకుండా నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు అమలైనట్లయితే రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు శాసనసభ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి వాడివేడి చర్చ కూడా జరిగింది. బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి, 50% రిజర్వేషన్ల అంశాలు పైబడినట్లయితే అనేక రాష్ట్రాల్లో, బీహార్తో సహా అనేక రాష్ట్రాల్లో ఈ అంశం న్యాయపరంగా నిలదొక్కుకోలేదని బీఆర్ఎస్ చెబుతుంది. అయితే కాంగ్రెస్ మాత్రం అందరము కూడా ఐకమత్యంగా పనిచేసి జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్కు సంబంధించి మనందరం కలిసి పోరాడినట్లయితే తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్ల పెంపును సాధించుకోవచ్చని కాంగ్రెస్ గట్టిగా చెబుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్లో కూడా ధర్నా నిర్వహించారు. 100 మంది ఎంపీల మద్దతు కూడా కూడగట్టారు. అయితే ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కూడా కలిసేందుకు 4-5 సార్లు అపాయింట్మెంట్ కోరామని, అయితే తమకు అపాయింట్మెంట్ దొరకలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ప్రధానంగా బీసీ సోదరులు అలాగే బీసీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ చారిత్రాత్మకమైన అంశానికి అందరూ కూడా మద్దతు తెలిపినట్లయితే తప్పకుండా న్యాయపరమైన చిక్కులు అడ్డంకి కాదని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా పలుమార్లు దీనిపైన స్పష్టమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పరంగా కూడా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లకు సంబంధించి అడ్డంకులు, చిక్కులు వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసేందుకు
సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీసీ రిజర్వేషన్ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే శాసనసభలో బీసీ రిజర్వేషన్కు సంబంధించి మున్సిపల్ సవరణ చట్టం, పంచాయతీరాజ్ సవరణ చట్టం కూడా ఆమోదం తెలుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ వద్దకు చేరుకుని గవర్నర్ ఆమోదం కోసం ఇప్పటికే వీరందరూ కూడా చేరుకొని ఈ విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకరు, అలాగే సీతక్క, మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ సిపిఎం నుంచి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ రాజ్భవన్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసేందుకు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అయితే బీజేపీ మాత్రం 42% విషయంలో మాకు స్పష్టత ఇవ్వాలని, ప్రధానంగా ముస్లింకు సంబంధించిన రిజర్వేషన్లు అందులో ఉందా లేదా, లేదంటే లేదని చెప్పాలని వారు చెప్పారు. అందుకే ఈ అఖిలపక్షం సమావేశానికి బీజేపీ దూరంగా ఉంది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమానికి గవర్నర్ని కలిసేందుకు వీళ్ళందరూ కూడా హాజరై బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఈ అంశంపైన 42% రిజర్వేషన్లను అమలు చేసి ఇప్పటికే ఉన్న 50% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో నిబంధనలను రద్దు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, రాష్ట్రపతిని ద్రౌపది ముర్మును కలిసేందుకు మేమందరం కూడా అపాయింట్మెంట్ కోరామని, త్వరలోనే కలుస్తామని చెప్పారు. వెంకటేష్, ఇది రాజ్భవన్ నుంచి తాజా పరిస్థితి.